హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సరే కానీ ఈ వీడియోలో బంగాళదుంప గురించి మీకు తెలియని ఎన్నో విషయాలు చెప్పడానికి నేను ఈ వీడియోతో మళ్ళీ వచ్చేసాను. అవును, మీలో ఎంతమందికి బంగాళదుంప అంటే చాలా ఇష్టం? కామెంట్ చేయండి. ఇంతకీ బంగాళదుంప ఎప్పుడు పుట్టిందో మీకు తెలుసా? బంగాళదుంప 7,000 సంవత్సరాల క్రితం దక్షిణ అమెరికాలోని పెరు అనే ఊరిలో పుట్టిందంట. ఎంతమందికి ఈ విషయం మీకు తెలుసో చెప్పండి. సరే కానీ ఇంతకీ బంగాళదుంప గురించి మనకు తెలియని చరిత్ర చాలానే ఉందండి. ముందు చరిత్ర తెలుసుకునే కన్నా ఫస్ట్ బంగాళదుంప యొక్క ఉపయోగాలు తెలుసుకుందాం. మనందరికీ తెలిసిన విషయమే, బంగాళదుంపలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఈ కార్బోహైడ్రేట్లు తినడం వల్ల వెంటనే మన శరీరానికి శక్తి అనేది వస్తుందన్నమాట. ఇంకా బంగాళదుంపలో ఫైబర్ అనేది అధికంగా ఉంటుంది. బంగాళదుంప తినడం వల్ల మనం తిన్న ఆహారం అనేది ఈజీగా జీర్ణం అవుతుంది. అలాగే మలబద్ధకం కూడా తగ్గిస్తుంది అన్నమాట. ఇంకా ఈ బంగాళదుంపలో మన శరీరానికి కావలసిన చాలా విటమిన్స్ ఉన్నాయండి. విటమిన్ సి, విటమిన్ B6, పొటాషియం, మ్యాంగనీస్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, ఇలా చాలా విటమిన్స్ అనేవి బంగాళదుంపలో మనకి లభిస్తాయి. అలాగే ఈ బంగాళదుంప తినడం వల్ల రక్తపోటు కూడా కంట్రోల్లో ఉంటుంది. ఈ బంగాళదుంప తినడానికి మాత్రమే కాకుండా మన చర్మ ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది. బంగాళదుంపని స్లైసెస్గా చేసుకొని కానీ బంగాళదుంప జ్యూస్ని కానీ మన ఫేస్కి అప్లై చేసుకోవడం వల్ల మన ఫేస్లో గ్లో అనేది వస్తుంది. ఇంకా ఈ బంగాళదుంప తినడం బరువు పెరగాలనుకునే వారికి చాలా ఉపయోగంగా ఉంటుంది. ఇన్ని ప్రయోజనాలు కలిగి ఉన్న బంగాళదుంప మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి, చూద్దాం. సరే, ఇంకా ఈ బంగాళదుంప మన ఇండియాకి ఎలా వచ్చిందో తెలుసుకుందాం. ఈ బంగాళదుంప దక్షిణ అమెరికాలో 7,000 సంవత్సరాల క్రితం పుట్టిందని మనం మాట్లాడుకున్నాం కదా. ఇది 16వ శతాబ్దంలో యూరప్కి వెళ్ళిందన్నమాట. అక్కడ ప్రజలు ఫస్ట్ దీన్ని చూసి దీన్ని తినడానికి చాలా భయపడ్డారంట. అయితే పెరెస్ అనే ఫ్రెంచ్ శాస్త్రవేత్త ఫస్ట్ దీన్ని ట్రై చేసిన తర్వాత ప్రజలందరికీ చెప్పి బంగాళదుంప తినడం అలవాటు చేశారు. అప్పటి నుంచి యూరోప్లో ప్రజలు కూడా బంగాళదుంప తినడం మొదలుపెట్టారు. ఈ బంగాళదుంప వడదెబ్బలకి, మంచుకి, ఎలాంటి వాతావరణానికైనా సరే తట్టుకోగలిగేదంట. అందుకని ఈ బంగాళదుంపని ఎక్కువగా సాగు చేయడం మొదలుపెట్టారు. అప్పట్లో ప్రపంచ యుద్ధాలు జరిగిన టైంలో సైనికులందరి బంగాళదుంపని ఎక్కువ ఆహారంగా తీసుకునేవారంట. ఎందుకంటే ఈ బంగాళదుంప తక్కువ టైంలో తక్కువ ఖర్చుతో ఎక్కువ శక్తినిచ్చే ఆహారంగా పేరు పొందింది కాబట్టి. ఇంకా ఇది మన భారతదేశానికి ఎప్పుడు వచ్చిందంటే బ్రిటిష్ పరిపాలనలో ఈ బంగాళదుంపని భారతదేశ ప్రాంతాల్లో సాగు చేయడం మొదలుపెట్టారు. ఈ పొటాటో అనే పేరు దీనికి ఎలా వచ్చిందంటే ఈ పొటాటో అనేది స్పానిష్ పదం నుంచి దీన్ని పొటాటో అని పిలవడం మొదలుపెట్టారు. ఈ బంగాళదుంప ఇప్పుడు ప్రపంచంలో అన్నిటికన్నా చైనాలో ఎక్కువగా ఉత్పత్తి అనేది జరుగుతుంది. సరే, ఇంతకీ ఈ బంగాళదుంపతో మీకు ఫ్రై ఇష్టమా, కర్రీ ఇష్టమా, ఇంకేమైనా వెరైటీస్ చేయడం ఇష్టమా? ఎలా ఈ బంగాళదుంపని తినడం మీకు ఇష్టమో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.